ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మొన్నటి ఘటన మరవక ముందే దంతెవాడ, బీజాపూర్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. అయితే ఎదురు కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అలాగే పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కార్పులు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఛత్తీస్గఢ్ లో మరొకసారి భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు పరిధిలో విస్తరించినటువంటి అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం 5గురు మావోయిస్టులు మృతి చెందారని, వారికి సంబంధించినటువంటి ఆయుధాలు అట్లాగే మిగతా 7 పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా భద్రతా బలగాలు ధృవీకరిస్తున్నాయి. ఇది బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుండి తాకిలాడ్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా మాటు వేసి ఉన్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికల మీద ఒక పక్క నిఘా పెట్టి ఉంచారు. పొద్దున్నే తెల్లవారుజామునే ఎన్కౌంటర్ స్టార్ట్ చేసినట్టుగా మనకు భద్రతా బలగాల నుంచి అందుతున్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. 5గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేది కూడా భద్రతా బలగాల నుంచి వస్తున్నటువంటి మనకు ఒక అప్డేట్ గా చెప్పుకోవచ్చు. గత 3-4 రోజుల క్రితమే ఇదే బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 26 మంది మావోయిస్టులు ఒక చోట, అట్లాగే నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో 4గురిని మావోయిస్టులను హతమార్చినటువంటి ఘటన జరిగింది. మొత్తం 30 మందిని 3-4 రోజుల క్రితం ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా దాదాపు భారీ స్థాయిలోనే మావోయిస్టు మృతదేహాలు లభించేటువంటి అవకాశం ఉందని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ ఘటనా స్థలాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకున్నట్లుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. 5 మృతదేహాలను రికవరీ చేశామనేది కూడా భద్రతా బలగాల నుంచి వస్తున్నటువంటి అప్డేట్. ఈ ఘటనలో ఇంకా పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెంది ఉంటారనేటువంటిది కూడా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ మావోయిస్టుల సమాచారం ఉంది అనేటువంటి నేపథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారు, అక్కడ సమావేశమై ఉన్నారు అనేటువంటి ఒక పక్కా సమాచారాన్ని ధృవీకరించినటువంటి భద్రతా బలగాలు ఈ కూంబింగ్ ఆపరేషన్ లాంచ్ చేసి పక్క ప్రణాళిక ప్రకారం ఎన్కౌంటర్ కొనసాగించారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు ఇది కంటిన్యూగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే టార్గెట్ ఉందో 31 మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి అమిత్ షా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లు అన్నింటినీ కూడా ఆ కోణంలో జరుగుతున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతుంది. అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించారు. మృతదేహాలను తరలించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఘటనా స్థలంలో భీతావహమైన పరిస్థితి. ఇంకా ఎన్కౌంటర్లు అటువైపు మావోయిస్టుల వైపు నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్టుగా మా భద్రతా బలగాలు చెప్తున్నాయి. అడవిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా భద్రతా బలగాలకు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కదా, అంటే మీరు కూడా చెప్తున్నారు భీతావహ వాతావరణం కనిపిస్తోంది అక్కడ అని. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు ఆధీనంలో తీసుకుంటాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఎదురు కాల్పులో ఎంతమంది మృతి చెందారనేటువంటి అక్కడ డెడ్ బాడీస్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం ఘటనా స్థలాన్ని భద్రతా బలగాల ఆధీనంలో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత కూంబింగ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. కొంతమంది గాయాలతో దొరికేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని మృతదేహాలను సహచర మావోయిస్టులు అడవిలోకి తీసుకెళ్లినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు బైరంగఢ్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంగణాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. దాదాపు 1000 మంది దాకా భద్రతా బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అడిషనల్ ఫోర్సెస్ కూడా రంగంలో సిద్ధం చేసి ఉంచామని చెప్తున్నారు. కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మృతదేహాల లభ్యతను బట్టి ఎంతమంది మృతి చెందారనేటువంటి చెప్తుంటారు. కాబట్టి ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా భద్రతా బలగాలు చెప్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.